వెల్కమ్ టు మహానగర్ న్యూస్. జూబ్లీ హిల్స్ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికల రాజకీయం వేడెక్కింది. నామినేషన్ల పర్వం ఊపందుకోవడంతో ప్రధాన పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ క్రమంలో సిట్టింగ్ స్థానానికి నిలబెట్టుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగిన బీఆర్ఎస్ పార్టీ వినూత్న ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. తమ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్ను ఎలాంటి ఆర్భాటం లేకుండా అత్యంత నిరాడంబరంగా దాఖలు చేయాలని నిర్ణయించింది. రేపు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట మధ్యలో మాగంటి సునీత తన నామినేషన్ను సమర్పించనున్నారు. ఈ కార్యక్రమానికి కేవలం 4 ముఖ్య నేతలతో కలిసి వెళ్లాలని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. అయితే నామినేషన్ నిరాడంబరంగా పూర్తి చేసి ఆ తర్వాత ప్రచారాన్ని హోరెత్తించాలని బీఆర్ఎస్ ప్రణాళిక రచించింది. ఇందులో భాగంగా ఈ నెల 19న నియోజకవర్గంలో భారీ ర్యాలీ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ఉప ఎన్నికను బీఆర్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గెలుపు బాధ్యతలను భుజాన వేసుకున్న మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతోని ఇంకో కొంతమంది ముఖ్య నేతలు ఇకపై జూబ్లీ హిల్స్ లోనే మాకం వేసి ప్రచారాన్ని పర్యవేక్షించనున్నారు. దివంగత నేత మాగంటి గోపీనాథ్ కు నియోజకవర్గ ప్రజలు ఇచ్చే నిజమైన నివాళి సునీత గెలిపేనని పార్టీ నేతలు ప్రచారంలో పేర్కొంటున్నారు. ఇప్పటికే సమీక్షలు, సమావేశాలతో క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులకు చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్, బీజేపీలు కూడా గెలుపు కోసం తమదైన శైలిలో వ్యూహరచన చేస్తున్నాయి. సోమవారం ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 21 వరకు కొనసాగనుంది. మొదటి రోజే 10 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. 22న నామినేషన్ల పరిశీలన, 24న ఉపసంహరణకు గడువు ఉంటుంది. నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా 14న ఫలితాలు బయటకు వస్తాయి.